నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్ లెక్చర్ సమాజ్ హితం. నేను స్వాతి. మరి ఈ వారం సినీ ముచ్చట్ల కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు మిర్రర్ మూవీ హీరో అలాగే ఆస్తిక డైరెక్టర్ శ్రీనాథ్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం మిర్రర్ మూవీ యొక్క విశేషాలు అలాగే ఆస్తిక షార్ట్ ఫిల్మ్ యొక్క విశేషాల గురించి శ్రీనాథ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ఆస్తిక షార్ట్ ఫిలిం దాని గురించి, ఆ మూవీ గురించి డీటెయిల్స్ చెప్పండి మాకు. ఎట్లా ఉంది ఆస్తిక షార్ట్ ఫిలిం గురించి చెప్పాలంటే ఇది ఒక 6 బాక్సర్ల మధ్యలో జర్నీ అనమాట. ఒక బ్యాక్వర్డ్ ఏరియా, ఒక ఓల్డ్ సిటీ నుంచి ఒక 6 మంది బాక్సర్స్ నేషనల్ ఛాంపియన్స్ అవ్వాలని వాళ్ళ డ్రీమ్. సో వాళ్ళ డ్రీమ్ ఎలా చేరుకున్నారా లేదా, ఎక్కడ ఆగిపోయింది, అదే స్టోరీ. ఓకే, మిర్రర్ మూవీలో అవకాశం అంటే హీరోగా అవకాశం మీకు ఎలా వచ్చింది? మిర్రర్ మూవీలో ఫస్ట్ నేను యాంకర్గా చేస్తున్నప్పుడు యాంకర్గా ఎక్కడ చేశారు మీరు? నేను యాంకర్గా టాలీవుడ్ ఛానల్లో చేశాను అండి. అల్లరి బావ చిలిపి మడదలని, నేను గీతా భగత్ నా కో స్టార్, ఇద్దరం కలిసి 50 ఎపిసోడ్ చేస్తున్నాము. అప్పుడే మా ఫ్రెండ్ సాయి అని కెమెరామ్యాన్ ప్లస్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ 2 నేర్చుకున్నాడు. ఇట్లా సినిమా చేస్తున్నాము, మాకు సపోర్ట్గా ఉండు అని చెప్పి హీరోగా చెయ్యు అని చెప్తే హీరోగా చేసినాం అనమాట. అందులో ఓకే, ఎలా మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చిందా? మూవీకి రెస్పాన్స్ వచ్చింది. ఆంధ్ర తెలంగాణలో కలిపి రిలీజ్ చేసినాం అది. ఆఫ్టర్ దట్ మళ్ళీ వేరే సినిమాలో ట్రై చేస్తున్నప్పుడు చెప్పాలంటే ఇక నేను గట్టిగా ట్రై చేసినప్పుడు దొరకలేదు. సో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో నేను కూడా నేర్చుకున్న డైరెక్షన్. దాని తర్వాత డైరెక్షన్ చేయడానికి ప్రయత్నిస్తున్న టైంలో లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ వచ్చినాక ఏం చేయలేకపోయినాము, అందరం ఎవరి బిజినెస్ ఇంట్లో పనిలోనే ఉండిపోయినాము. దాని తర్వాత మళ్ళీ స్టార్ట్అప్ చేయాలంటే ఇప్పటికీ సినిమాలు సరిగ్గా స్టార్ట్ అవ్వలేవు, చిన్నగా స్టార్ట్ అవుతున్నాయి కానీ పెద్ద దాంట్లో ఇంకా రాలేదన్నమాట. సో అందుకే మేము ఫస్ట్ వెబ్ సిరీస్ అనుకున్నాము నా డైరెక్షన్లో. వెబ్ సిరీస్ అనుకొని వెబ్ సిరీస్కు ముందు ఆస్తికాని మా ఫ్రెండ్ లైన్ ఇచ్చిందన్నమాట, రాజేష్ అని. సో ఆ లైన్ బట్టి దాన్ని మొత్తం స్టోరీ దాన్ని ప్రిపేర్ చేసి దాన్ని షూట్ చేయడం జరిగింది. మీరు డైరెక్షన్ ఎక్కడ నేర్చుకున్నారు? నేను డైరెక్షన్ ఫస్ట్ నుంచి డైరెక్షన్ ఇంట్రెస్ట్ నాకు. సో సాయి ఎంబడే మిర్రర్ డైరెక్టర్, తనెంబడే నేర్చుకున్నాను డైరెక్షన్. అదనమాట మీరు చూసి చేసుకున్నాను. ఓకే, ఎక్కడి నుంచి అంటే మీ స్వస్థలం? నాది స్వస్థలం వచ్చేసి హోల్ సిటీ అండి, ఇక్కడే హైదరాబాద్ లాల్ దర్వాజా అండి. లాల్ దర్వాజా నుంచి మా దగ్గర యాక్చువల్లీ సినిమాలో వెళ్ళేవారు, షూటింగ్లో విలన్స్గా వెళ్ళేవాళ్ళు చాలా మంది ఉన్నారు అనమాట. వాళ్ళే ఇన్స్పిరేషన్. ఈ సినిమాకు ఆస్తిక ఫిలింకి కానీ మిర్రర్ ఫిలింకి కానీ మా కజిన్ బ్రదర్ మా అన్నయ్య కో ప్రొడ్యూసర్గా చేశాడు అనమాట. సో ఆయన సపోర్ట్ చాలా ఉంది నాకు. సో ఆ సపోర్ట్ వల్లే మళ్ళీ సినిమాలో ఇంట్రెస్ట్ నాకు చాలా. ఆయన రోజు ఏడికి పోతున్నావు అంటే షూటింగ్ పోతున్నా అంటుండే. ఇక అదే షూటింగ్ పోతున్నా నాకు అదే పిచ్చి పట్టుకున్నాను. ఓకే, మీ పేరెంట్స్ ఏం చేస్తారు? మదర్ ఇంట్లోనే ఉంటుంది, హౌస్ వైఫ్. డాడీ పర్సనల్ జాబ్ చేస్తారు. ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను యాక్చువల్గా ఎక్కువ చదువుకోలేదండి, డిగ్రీ డిస్కంటిన్యూ అనమాట. ఓకే, అది చదువుకోవాలని ఇంట్రెస్ట్ మీకు రాలేదా? అంటే ఇటువైపు రావడానికి గల కారణం ఏంటి? చదువుకోవడానికి ఇంట్రెస్ట్ అనేది ఏం లేదు, చిన్నప్పటి నుంచి చదువు అంతా కదా స్పోర్ట్స్ మీదనే ఎక్కువ ఉండే. అంత ఎక్కలేదా చదువు? ఎక్కలేదు అనమాట. సో ఆఫ్టర్ దట్ మిర్రర్ మా అన్నయ్య ఫిలింలో బాగా చేసేవాడు, విలన్ బ్యాచ్లో వెళ్ళేవాడు. సో మాకు కూడా ఉండే. మీ అన్నయ్య ఫిలిమ్స్లో ఆల్రెడీ చేస్తున్నారు? 300-400 సినిమాలకు పైగా చేశారు అనమాట. సో విలన్ గ్రూప్లో ఫైటింగ్ దాంట్లో చేస్తుండే. సో ఆయన ఇంట్రెస్ట్ మీద నేను సినిమాలో రావడం జరిగింది. ఓకే, బాగా ఇంట్రెస్ట్ మూవీస్ అంటే ఎక్కువగా సినిమాలో అంటే దేనికి ఇష్టపడతారు? ప్రొడ్యూసర్ గానా, డైరెక్టర్ గానా, హీరో గానా, అంటే ఎట్లా? నాకు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రావాలని చెప్పి ఇంట్రెస్ట్. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రావాలని ఇంట్రెస్ట్. ఓకే, క్యారెక్టర్గా చేయాలని చెప్పి స్క్రీన్ మీద మనం చూసుకోవాలి కదా. మిర్రర్ రిలీజ్ అయినప్పుడు థియేటర్లో కూర్చున్నప్పుడు ఎవరైనా విజిల్ కొడతారని చెప్పి చూస్తే అక్కడికి విజిల్స్ వస్తున్నాయి అనమాట. ఆ సంతోషం, నేను పవన్ కళ్యాణ్ సినిమాకి పోయినా, చిరంజీవి సినిమాకి పోయినా, ఈ సినిమాకి పోయినా నేను విజిల్ వేసుకునేటోని, నాకు కూడా విజిల్ వేస్తున్నారు కదా అని చెప్పి ఒక సంతోషం ఉండే అనమాట. అది అట్లనే ఉన్నది. ఇప్పుడు డైరెక్షన్ చేసుకుంటూ పైకి రావాలని చెప్పి డైరెక్షన్ కూడా చేస్తున్నాను అనమాట. మరి మిర్రర్ మూవీలో హీరోగా చేశారు. అవును. మీకు తర్వాత అంటే హీరోగా ఏమైనా ఛాన్స్లు వచ్చాయి? మరి గట్టిగా చెప్పాలంటే రాలేవు మేడం. రాలేదు. అంటే మీరు ట్రై చేయలేదా? లేదా ట్రై చేసినాను. ట్రై చేయడానికి చేయకపోవడానికి ఏముండదు, ట్రై చేసినాను. కానీ బడ్జెట్ అనుకూలించక, క్యారెక్టర్ సరిగ్గా దొరకక చేయలేదన్నమాట.
ఈ సినిమా ఫీల్డ్లో చాలా మందికి కూడా అంటే బాగా తిరగాలి, అవకాశాల కోసం బాగా తిరగాలి, ఆఫీస్ చుట్టూ తిరుగుతుండాలి, ఆఫీస్ చుట్టూ తిరుగుతుండాలి. మీకు ఎప్పుడైనా కానీ ఎందుకు ఇచ్చి చాలాసార్లు అనిపించింది మేడం, ఒక్కసారి కాదు, చాలాసార్లు విరక్తి కూడా వచ్చింది, ఎందుకు ఇంతగానం అవసరమా మనకు అనిపించింది. కానీ ఒక పిచ్చి ఉంటుంది కదా, చెయ్యాలి, చూపియాలి, మాకు అదే వస్తుంది అన్నట్టు చేసినా చూపించిన. అంటే ఫ్యామిలీ ఆర్థికంగా ఓకేనా? ఆర్థికంగా లేదు మేడం, అంతా స్ట్రగుల్ లైఫ్ మొత్తం. ఫ్యామిలీ అంటే ఇక డాడీ నీ ఇష్టం వచ్చింది ఏ అంటాడు, మనం చెప్పింది తినము కదా, నీ ఇష్టం వచ్చింది చేసుకోరా అంటాడు. అంటే ఎందుకు అడిగానంటే అది మామూలుగా చాలా మంది కూడా ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళే మన ఇండస్ట్రీ అట్లా చాలా మంది అదే అనుకుంటారు, ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళే సినిమా హీరోలు అవుతారు అన్నాడు. టెక్నికల్ వాల్యూ తెలిసినోడు టెక్నీషియన్ మాత్రం కంపల్సరీ సినిమాలో పైకి వస్తాడు. అది అందరు అదే అనుకుంటారు, వారే డబ్బులే ఉండాలి, డబ్బులు ఉంటేనే అవుతుందని. డబ్బులు లేకున్నా కూడా టాలెంట్ తోటి కూడా పోవచ్చు, టాలెంట్తో పోవచ్చు, కాకపోతే లక్ కూడా కొంచెం ఉంటారు కదా అండి, దేవుడు ఉంటాడు కదా మన కోసం. ఓకే, మీరు డైరెక్టర్గా, హీరోగా, యాంకర్గా ఈ 3 ప్రొఫెషన్లు చేశారు మీరు. దీంట్లో మీకు ఏది ఎక్కువగా గుర్తింపు వచ్చింది? ఇప్పుడైతే డైరెక్షన్ ఫస్ట్ చేస్తున్నాను నేను. ఫస్ట్ డైరెక్షన్ ఫస్ట్ అస్తికాకి డైరెక్షన్ చేస్తున్నాను. నెక్స్ట్ దీని తర్వాత గుర్తింపు వస్తే యాక్టర్ కానీ డైరెక్టర్ కానీ ఏదైనా చేస్తా. దేనికి ఎక్కువ మంచి రెస్పాన్స్ వస్తే అది చేస్తా అంటారా? కంపల్సరీ అంతే, డైరెక్షన్కి ఎక్కువ రెస్పాన్స్ వస్తే అటువైపు వెళ్తారు. మళ్ళీ క్యాప్టెన్ అనేది డైరెక్టర్ మీద ఉంటుంది, హీరో మీద ఉండదు. ఒక మూవీకి క్యాప్టెన్ అంటే డైరెక్టరే ఉంటాడు, డైరెక్షన్ చేసామనే ఉంది. ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని బయటికి వెళ్తే గుర్తుపడుతున్నారా? అంటే పలానా మా ఏరియాలో అందరూ నన్ను గుర్తుపడతారు హీరో అన్న అని చెప్పి, బయట చాలా తక్కువ. ఓకే, అట్లా. ఇంకా ఈ లాక్డౌన్ వచ్చిన తర్వాత మీ యొక్క పరిస్థితి అంటే ఎట్లా ఉంది? సినిమాకి సంబంధించి మీకు ఏదైనా? లాక్డౌన్ వచ్చిన తర్వాత చాలా దారుణం ఉండే అండి, ఇన్కమ్ లేదు, ఫిలిం వాళ్ళము చిన్న చిన్న బిజినెస్ కూడా చేసుకోలేకపోయినాము, చాలా దారుణంగా ఉండే లాక్డౌన్ మొత్తము. ఫస్ట్ లాక్డౌన్ అయిపోయిన తర్వాత స్టోరీస్ పట్టుకొని తిరగడం, మళ్ళీ ప్రొడ్యూసర్ని కలవడం, ప్రొడ్యూసర్ ఇవాళ కాదు రేపురా ఎల్లుండిరా తిప్పడము, చాలా తిప్పిరనమాట. తిప్పిన తర్వాత ఆలోచించిన ఇక పెద్ద స్టోరీ చెప్పే బదులు చిన్న బడ్జెట్లో చిన్న స్టోరీ చెప్పాలని చెప్పి వెబ్ సిరీస్కి అని చెప్పి ఒక స్టోరీ రెడీ చేసుకున్నా. వెబ్ సిరీస్ స్టోరీ చేస్తున్న టైంలో మా ఫ్రెండ్ ఒక చిన్న లైన్ ఉంది నా దగ్గర, చూడు ఒకసారి నీకు అవసరం వస్తే యూజ్ చేయు అని చెప్పి. సో అస్తిక బాక్సర్స్ ఉంటారు, అమ్మాయి చిన్నగా చెప్పాలంటే అమ్మాయి మీద స్టోరీ ఉంటుంది. సో దాన్ని మార్చాలి, అమ్మాయి మట్టి స్థిమితం పోతుంది అనే లైన్ ఇస్తే ఇంట్రెస్ట్గా ఉంది అని చెప్పి స్టోరీ లైన్ని డెవలప్ చేస్తాను అనమాట. డెవలప్ చేసి డైలాగ్స్ రాసి స్టోరీ పర్ఫెక్ట్ అయినాక ఆడిషన్ పెట్టి సెలెక్ట్ చేసుకున్నాను అందరినీ. ఓకే, మీరే ఆడిషన్స్ పెట్టారు? నేనే ఆడిషన్స్ పెట్టాను. ఓకే, ఈ అస్తిక మూవీ అంటే ఈ షార్ట్ బడ్జెట్ ఎంత పెట్టుకున్నారు? యాక్చువల్లీ బడ్జెట్ మేము ఒక మ్యాక్సిమం 50 లోపల అనుకున్నాము, కానీ ఎట్లా అయిపోయిందంటే దీనికి కెమెరామెన్గా మెయిన్ మా కెమెరామెన్ మిర్రర్కి కెమెరా చేసిండు, రవిబాబు దగ్గర అసిస్టెంట్గా చేసిండు, చాలా సినిమాలకు ఇప్పుడు వచ్చే సినిమాలకు కూడా కెమెరామెన్ చేస్తున్నామట. లేదన్నా వద్దు మనం పెద్దగా చేద్దాం దీన్ని అని చెప్పి పెద్ద కెమెరా అన్నీ తీసుకొనేసరికి ₹1,00,000 బడ్జెట్ అయింది. అది బడ్జెట్కి నాకు ఇప్పుడు చెప్పాను కదా మా అన్నయ్య అని చెప్పి, మా లక్ష్మీనారాయణ అన్నయ్య సపోర్ట్ చేసిండు, ఇంకా 2 అన్నలు వేరే వాళ్ళు ఉన్నారు, రామ టెక్స్టైల్స్లో ఉంటారు, మహేష్ అండ్ అశోక్ అన్న, వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేశారు అనమాట. నువ్వు ఎదుగు, మాకు డబ్బుల గురించి మ్యాటర్ కాదు, నువ్వు పైకి రావాలని చెప్పి మాకు ఆ డబ్బులు ఇచ్చాను. సో మళ్ళీ ఇవ్వడం ఎట్లా ఇవ్వాలన్న అంటే నీ ఇష్టం ఏమైనా వేసుకోవాలన్నారు. సో మళ్ళీ వాళ్ళందరూ డిస్కస్ చేసి దీనికి ఏమైనా అమౌంట్స్ వస్తే పిఎం కేర్ ఫండ్కి ఇద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. ఓకే, పిఎం కేర్. ఓకే, ఇలా అంటే ఈ షార్ట్ ఫిలిం అట్లాగా మూవీ మీద యూట్యూబ్లో రిలీజ్ చేసిన వాటికి ఆ ఇన్కమ్తో పిఎం కేర్ ఫండ్కి ఇద్దాం అనుకుంటున్నాం. మరి లాక్డౌన్లో చాలామంది కూడా ఆర్టిస్టులు బయట చాలామందికి కూడా సేవా కార్యక్రమాలు, ఫుడ్ లేని వాళ్ళకి ఫుడ్, ఇట్లాంటివి ఏమైనా చేశారా మీరు? చేయలేదు మేడం, ఎందుకు చెప్పాలి, నిజం చెప్పాలంటే నా దగ్గర డబ్బులు లేకుండే, మిర్రర్ తర్వాత చేతిలో డబ్బులు లేకుండే, క్యారెక్టర్స్ కోసం తిరిగినా, ప్రొడ్యూసర్స్ కోసం స్టోరీ చెప్పడం కోసం తిరిగినా, అన్నీ తిరిగినా డబ్బులు రాలేదు చేతిలో. సో ఫస్ట్ లాక్డౌన్కి ఏం చేయలేకపోయినాం. సెకండ్ లాక్డౌన్కి కొంతమంది మా అన్న వాళ్ళు సపోర్ట్ చేసినందుకు ఇది సినిమా చేసిన అస్తిక. తర్వాత దీని మీద వచ్చే ఫండ్స్ యాక్చువల్లీ ఫ్రీ వ్యాక్సిన్ వేసుకున్నా నేను, పిఎం నుంచి వచ్చిన దాంట్లో ఫ్రీ వ్యాక్సిన్ వేయించుకున్నా.
ఆ ఫ్రీ వ్యాక్సిన్ నుంచి నాకు కూడా ఒక చిన్న ఐడియా వచ్చింది. మనం ఇట్లా చాలామంది వేసుకున్నారు, మా మ్యూజిక్ డైరెక్టర్ కూడా వేసుకున్నాడు ఫ్రీ వ్యాక్సిన్. సో మేమందరం ఏమనుకున్నామంటే టెక్నికల్ పరంగా మేమందరం డిస్కస్ చేసినప్పుడు డబ్బులు అందరికీ చాలా తక్కువ ఇచ్చిన పేమెంట్. మ్యూజిక్ డైరెక్టర్ కానీ వాళ్ళందరూ కానీ కొంచెం అమౌంటే తీసుకున్నారు. అన్న మీరు నాకు అమౌంట్ కోసం కాదు, మనం పైకి రావాలని చెప్పి మా కెమెరామెన్, మా మ్యూజిక్ డైరెక్టర్, మా డిఐ, కలరిస్ట్ సంజయ్ అన్న వీళ్ళందరం మేము డిస్కస్ చేసుకుండే. సో మేమందరం ఒకటే అనుకున్నాం, డబ్బులు మ్యాటర్ కాదు, టెక్నికల్ వాల్యూస్ పైకి రావాలని చెప్పి. సో ఆ టెక్నికల్ వాల్యూ కోసం అని చెప్పి మేము బాగా ఖర్చు పెట్టినాం అన్నమాట అమౌంట్. సో మేమందరం డిస్కస్ చేసుకుంది ఏంటంటే దీని మీద ఎంత వచ్చినా కూడా పిఎం కేర్ ఫండ్కి ఇచ్చేసాయన్న, మాకు కూడా ఏమి ఎక్కువ వేయకు నువ్వు అని చెప్పి చెప్తే, సో లేకపోతే ఇంకా బడ్జెట్ ఎక్కువ అయ్యేది. ఓకే, మీరు పెట్టిన దానికి మీకు వచ్చిందా మరి అమౌంట్? ఇంకా రిలీజ్ అయ్యలేదు మేడం, రిలీజ్ చేయాలి. మిర్రర్ మూవీ కానీ? మిర్రర్ మూవీకి రాలేదు మేడం. మిర్రర్ మూవీకి ఎంత బడ్జెట్ పెట్టారు మీరు? మిర్రర్ మూవీకి 50 lakhs దాకా అయింది మేడం. 50 lakh వరకు పెట్టారు? 50 lakhs వరకు అయింది. దానికి ఎంత వచ్చింది? దానికి ఓన్ రిలీజ్ చేసుకున్నాం మేడం, రాలేదు మేడం. రాలేదు. దానికి కూడా మా ప్రొడ్యూసర్స్, కో ప్రొడ్యూసర్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు, అందరు కూడా వెయిట్ చేస్తున్నారు అనమాట. సక్సెస్ కొట్టాలంటే ఒకటేసారి రాదు, అంతే అని చెప్పి వెయిట్ చేస్తున్నాము. సో మేబీ నెక్స్ట్ వస్తుందని చెప్పి ఆశిస్తున్నా. మరి డిసప్పాయింట్ అవ్వలేదా మీరు? నేను పెట్టింది రాలేదు, చాలా వేస్ట్ అయింది. డిసప్పాయింట్ అంటే ఎందుకు అవ్వరు మేడం, ఎక్కువ ముఖ్యంగా మా ఇంట్లో వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు కదా, ఏంది రాలేదు. కానీ వాళ్ళకి ఎట్లా తెలుసబద్ద సినిమా టైం తీసుకుంటుంది అని చెప్పి. సో వెయిట్ అండ్ వాచ్. చెప్పండి శ్రీనాథ్ గారు, మీరు అస్తిక పోస్టర్ రిలీజ్ చేశారా? రిలీజ్ చేసాము. ఎవరితో రిలీజ్ అయింది? 2 days బ్యాక్ ఓల్డ్ సిటీలో బోనాలు ఉన్నాయి కదండి, బోనాల టైంలో బండి సంజయ్ అన్న గారితో రిలీజ్ చేయించాను. పోస్టర్లో చూస్తుంటే జోకర్ లుక్ కనిపిస్తుంది, ఏంటి దాని మ్యాటర్? యాక్చువల్లీ దీంట్లో జోకర్ క్యారెక్టర్ చేశాను నేను. సో జోకర్ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు అమ్మాయిలు నా కోసమే గొడవ పడతారు అనమాట. ఓకే ఓకే. సో నా బాయ్ ఫ్రెండ్ కోసం నేను అన్నట్టు ఇద్దరు గొడవ పడుతుంటారు. ఆ జోకర్ వచ్చేసి మధ్యలో చూసి నవ్వుతుంటాడు అనమాట. కాన్సెప్ట్ వచ్చేసి మోటివేషన్, మొత్తం మోటివేషన్. ఒక అమ్మాయి యాక్సిడెంట్లో బ్రెయిన్ లాస్ అవుతుంది, తో అమ్మాయి పిచ్చి అయిపోవడం, ఆ పిచ్చిన తనం నుంచి బయటికి తీసుకురావడానికి బాయ్ ఫ్రెండ్ ట్రై చేసిన ట్రైల్ అది. ఓకే, ఇద్దరు అమ్మాయిలు మీకోసం కొట్టుకుంటారు? అంటే నా కోసం కాదు, సినిమాలో. అదే సినిమాలో? సినిమాలో కొట్టుకుంటారు. సినిమాలో ఇద్దరు అమ్మాయిలు మీకోసం కొట్టుకుంటారు. ఓకే, మరి బాక్సింగ్ టైప్ లేదు, ఇది స్పోర్ట్స్ బేస్డ్ మూవీ అనమాట. ఇది స్పోర్ట్స్ గర్ల్ ఎంత తొందరగా రికవర్ అవుతారు అని చెప్పి చూపించుకోవడానికి. ఓకే, మరి ఈ అస్తిక మూవీలో డైరెక్టర్గా మీరు చేశారు అంటే దీనిలో ఏమైనా స్ట్రగుల్స్, అంటే ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఏమైనా స్ట్రగుల్స్? ఫస్ట్ టైం డైరెక్షన్ కదా, కొంచెం భయం వేసింది, చేయగలుగుతానా లేదా అని చెప్పి. ఫస్ట్ షూట్, ఫస్ట్ సీన్ తీసుకునేటప్పుడు కొంచెం దడ అయింది. దాని తర్వాత ఒక 5 minutes మళ్ళీ నార్మల్ అయిపోయినా, మళ్ళీ షూట్ స్టార్ట్ చేసుకున్నా. మంచి అప్లాస్ వచ్చిందా? అంటే వచ్చింది. మీ తోటి వాళ్ళతోటి మంచిగా చేస్తున్నాం. మా కమ్యూనికేషన్ అయితే అందరు క్యారెక్టర్స్ అందరు చాలా బాగా చేసినాము. సో నేను డైరెక్షన్ కమ్ యాక్టింగ్ చేసినా కొంచెం ఇక మీరే చూసి చెప్పాలి ఎట్లా వచ్చిందని చెప్పి. ఏది మంచిగా అనిపిస్తుంది మీకు? అంటే యాక్టింగ్ మంచిగా అనిపిస్తుందా, డైరెక్షన్ మంచిగా? డైరెక్షన్ బాగుంది, కమెంటింగ్ ఉంటుంది అన్నింటిలో, చెప్పింది చేయాలి. అదే యాక్టర్ అయితే వాళ్ళు చెప్పింది మనం చేయాలి. పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి కదా ఇందులో, ఈ క్యారెక్టర్ని ఇట్లా డెవలప్ చేయాలని చెప్పి డైరెక్టర్కి తెలుసు ఆ క్యారెక్టర్ ఎట్లా డెవలప్ చేయాలని. సో క్యారెక్టర్ని ఇట్లా డెవలప్ చేస్తాం అనమాట. సో ఈ క్యారెక్టర్ కోసం బాగా స్ట్రగుల్ చేసింది. షూటింగ్ లొకేషన్స్ నాకు దొరకలేవు. కరోనా టైంలోనే మేము షూట్ చేసినాం అనమాట. ఈ సెకండ్ కరోనా వచ్చినప్పుడే షూటింగ్ స్టార్ట్ చేసినాం. లొకేషన్స్ అన్ని హైదరాబాద్లోనే. ఒక హాస్పిటల్ సీన్ అనుకున్నాము, హాస్పిటల్లో వాళ్ళు ఒకరోజు ఇచ్చారు, మళ్ళీ ఒకరోజు ఇవ్వలేదు అనమాట. అప్పటికే లాక్డౌన్ వచ్చేసింది, హాస్పిటల్స్ మేము రానియం లోపలికి అని అంటే మాకు చాలా స్ట్రగుల్ అయింది. ఆ టైంలో జిత్తో అన్న అని చెప్పి మా లోకల్ లీడర్, కార్పొరేటర్ ఎక్స్, అన్న చాలా హెల్ప్ చేసిండు. అన్న ఇట్లా లొకేషన్స్ ఇట్లా ఇస్తలేరు అన్న, మాకు హెల్ప్ కావాలంటే అన్న నేను చేస్తాను, నీకు సెట్ చేస్తాను అని చెప్పి అన్న లొకేషన్స్ అవన్నీ దగ్గర మంచిని పంపించి మరీ షూట్ చేయించిండు మాకు. వన్ ఆఫ్ ది మోటివేషన్కి అన్న చాలా హెల్ప్ చేసిండు నాకు అట్లా. కానీ ఈ లాక్డౌన్ టైంలో చాలామంది ఆర్టిస్టులు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. అందులో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇట్లాంటి స్ట్రగుల్స్ ఏమైనా ఫేస్ చేశారా? నాకు తెలిసిన వాళ్ళు, నేను కూడా ఉన్నా కదా స్ట్రగుల్ ఫేస్ చేశారని చెప్పారు. నేను, మా కెమెరామెన్, మా మ్యూజిక్ డైరెక్టర్, మా డిఐ, కలరిస్ట్ అన్న అందరం కరోనాకు దెబ్బ తగిలించుకున్నామే.
కానీ చిన్న చిన్న ఆర్టిస్టులు ఎట్లయినా చిన్న ఆర్టిస్టులే మేడం మేము. అదే చిన్న చిన్న ఆర్టిస్టులు ఎట్లయినా లేకపోతే మాత్రం అంటే సినిమాలు కానీ చాలా అంటే అది ఇంకా ఘోరమైన పరిస్థితి. డైలీ పోయే షూట్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు జూనియర్ ఆర్టిస్టులు, వాళ్ళకైతే చాలా స్ట్రగుల్స్ వచ్చాయి. వాళ్ళు చాలా స్ట్రగుల్ పడ్డారు. ఓకే, మరి ఈ ఇండస్ట్రీలోకి వచ్చారు, మీకు ఎవరైనా పెద్ద పెద్ద అంటే పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ తర్వాత డైరెక్టర్స్ కానీ హీరోస్ కానీ ఎవరితో అయినా పరిచయాలు ఏర్పడ్డాయా? ఇంకా ఎవరిని పరిచయం చేసుకోలేదు మేడం. పెద్ద ఆర్టిస్టులతో కానీ ఎవరితో పరిచయాలు లేవు ఇంతవరకు? ఓకే, ఇప్పుడు దీని తర్వాతనే ఏదైనా పరిచయాలు పెరిగితే పెరగాలి. ఇది అస్తిక మూవీ తర్వాత. అవునండి. మరి ఇందులో యాక్ట్ చేసిన హీరోయిన్స్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చిన వాళ్ళు? ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళందరినీ ఆడిషన్ పెట్టి తీసుకున్నాను. ఆడిషన్ పెట్టి నుండి ఒక ఫ్రెండ్ దగ్గర అక్కడ వచ్చిన వీళ్ళంతా అంటే మన వాళ్ళే, తెలుగు వాళ్ళేనా? ఇక్కడ తెలుగు వాళ్ళే. అంటే ఎక్కువగా ఈ సినిమా ఫీల్డ్ ఎక్కువగా ముంబై నుంచి? లేదు, అంతా లోకలే మేడం. అంతా మన పెద్ద సినిమా కాదు కదా, చిన్న సినిమా, చిన్న షార్ట్ ఫిలిం. సో అంత లోకల్ వాళ్ళని తీసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ తీసే ప్రాజెక్ట్ గురించి తీసుకోవాలి బయట. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమనుకుంటున్నారు మరి? నెక్స్ట్ యాక్చువల్లీ చెప్పాలంటే ఒక స్టోరీ, ఒక 4-5 స్టోరీలు ఉన్నాయి. వెబ్ సిరీస్ ఉంది. ఓకే, బడ్జెట్ వచ్చే వాళ్ళు దొరికితే ప్రొడ్యూసర్ కోసం వెయిటింగ్ అంతే. ఓకే, రెడీగా ఉన్నాయి సినిమాలు అయితే? స్టోరీస్ అన్ని రెడీ ఉన్నాయి మేడం. స్టోరీస్ అన్ని రెడీగా ఉన్నాయి, బడ్జెట్ పెట్టే వాళ్ళ కోసం చూస్తున్నా. మా టాలెంట్ అనేది చూపించుకోవడానికి అస్తిక ఇది రిలీజ్ అయిన తర్వాత ఎవరికైనా నచ్చి ముందుకు వస్తే వాళ్ళతో సినిమా చేయడానికి. ఎప్పుడు రిలీజ్ అవబోతుంది? ఒక 10 days లోపల అనుకుంటున్నాం మేడం. 10 days లో రిలీజ్ చేస్తాం. ఓకే ఓకే, ఈ హస్తిక మూవీ బ్యానర్ ఏంటండి? బ్యానర్ నేమ్ వచ్చేసి LMM ప్రొడక్షన్స్. అంటే LMM ప్రొడక్షన్స్ అంటే మా ఏరియాలో ఉన్న అమ్మవారి పేరు, లాల్ దర్వాజా మాంకాళి మాత ప్రొడక్షన్స్. ఆ ప్రొడక్షన్ మీదనే నేను స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, మరి ఈ షార్ట్ ఫిలింలో ఇంపార్టెంట్ రోల్స్ ఎవరైనా కానీ? ఇంపార్టెంట్ రోల్స్ యాక్చువల్లీ 12 మంది బాక్సర్స్ ఉంటారు. అందులో 6 మంది లీడ్ రోల్ చేసినాము. సో అందులో క్యారెక్టర్స్ నేమ్ వచ్చేసి అస్తిక జూనియర్ బాక్సర్, సంజన సీనియర్ బాక్సర్, మళ్ళీ రాహుల్, రవి, దీపు. వీళ్ళ కోఆర్డినేషన్ ఎట్లా ఉంది మీతో? అంటే ఈ మూవీలో కనిపించేటువంటి ఆ ఇద్దరు అందరూ భయపడుకుంటూ చేస్తారు. కెప్టెన్ కదా డైరెక్టర్. షూట్ అప్పుడు చాలా సీరియస్, షూట్ అయిపోయిన తర్వాత నార్మల్. అందరూ క్యాజువల్గా ఒకటే దగ్గర కూర్చొని తినడం, ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోవడం. చేసిన వాళ్ళు కూడా ఫస్ట్ టైమా అంటే యాక్టింగ్ ఫీల్డ్లో? అందులో ఒక అతను రవి అనే అబ్బాయి, తను మరాఠీ సాంగ్స్ చేశాడు అనమాట. మిగిలిన వాళ్ళందరూ కొత్త వాళ్ళు. అంతా కొత్త వాళ్ళే. మరి కొత్త వాళ్ళు అయ్యి ఉండి అంటే కొంతమంది భయపడతా ఉంటారు కదా. భయపడడం అంటే రాహుల్ గారు భయపడిండు. రాహుల్ అనే క్యారెక్టర్, రాహుల్ పేరు కూడా రాహులేదు, కొంచెం భయపడిండు. మళ్ళీ మోటివేట్ చేసి సినిమా చేయడం ఒకటి కాదు, సినిమాలో మనం కనిపించాలంటే మనం యాక్ట్ చేయాలి ఫస్ట్, కొంచెం మోటివేట్ చేసి చేసినాం అనమాట. జనరల్గా అమ్మాయిలు భయపడుతుంటారు. అమ్మాయిలు అసలు భయపడలే మేడం. భయపడ్డాం ఏంటంటే వాళ్ళు కొంచెం ఏదన్నా సీన్స్ వచ్చినప్పుడు. లేదు, అమ్మాయిలు భయపడలేదు మేడం. బాగా సపోర్ట్ చేశారు. మాకు బాగా బ్యాక్ సపోర్ట్ చేసింది మా జిత్తన్న, మా లోకల్ కార్పొరేటర్, ఎక్స్ కార్పొరేటర్ ఉండే ఆయన బాగా మోటివేట్ చేసిండు. ప్రతిసారి టైం టు టైం ఫోన్ చేసి అడిగేవాడు, ఏడదాకా వచ్చింది షూట్, ఇంకేమైనా ప్రాబ్లం ఉందా, ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా, ఎవరైనా డిస్టర్బ్ చేస్తారా అని చెప్పి. ఒక మనిషిని పెట్టేవారు, అశోక్ అన్న అని చెప్పి ఒక మనిషిని కూడా పెట్టిండు, వీళ్ళకి ఏం కావాలో చూడు అని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి మా కో ప్రొడ్యూసర్స్ మహేష్ అన్న అండ్ అశోక్ అన్న, వాళ్ళిద్దరు కూడా ఎక్కడి నుంచో మీ తరఫు నుంచి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే చాలా బాగా సపోర్ట్ చేశారు నాకు. అన్న కొంచెం అమౌంట్ తక్కువ పడుతున్నాయి అంటే, అవునా బ్రదర్ ఒక 10 నిమిషాలకు ఫోన్ చేస్తా అని చెప్పి ఆ పేటిఎం చేసినా చూసుకో అంటుండే. మళ్ళీ మా మెయిన్ ప్రొడ్యూసర్ లక్ష్మీనారాయణ అన్న, ఆయన కూడా షూటింగ్లోకి వెళ్ళి ఇప్పుడు కూడా వద్దామనుకున్నాడు కానీ షూటింగ్లో ఉన్నాడు. ఆయన కూడా జూనియర్ ఆర్టిస్ట్, సీనియర్ ఆర్టిస్ట్గా పోతాడు అనమాట విలన్స్లో. తో ఆయన కూడా ఫోన్ చేసి ఆ 7 దాకా వచ్చింది, సరే తను కూడా క్యారెక్టర్ చేసినమాట ఇందులో. సో ఆయన దగ్గర ఉండి కూడా చూసుకున్నాడు మేడం. మరి ఈ మూవీకి మీకు బ్యాక్ సపోర్ట్గా ఎవరున్నారు? అదే బ్యాక్ సపోర్ట్ మా జిత్తన్న, జిత్ గారు మంచి జితేంద్ర. యాక్చువల్లీ జితేంద్ర అన్న పేరు, మేము ముద్దుగా జిత్తన్న, టైగర్ అన్న అని పిలుస్తాము. ఆలి నరేంద్ర టైగర్ ఎక్స్ మినిస్టర్ కొడుకు తను. సో జిత్తన్న అనే పిలుస్తాం ముద్దుగా. ఓకే, మరి ఈ అస్తిక మూవీ షూటింగ్స్ అంటే ఈ షూటింగ్ ఎన్ని రోజులు జరిగింది? యాక్చువల్లీ ఈ షూటింగ్ మొత్తం 4 days జరిగింది. 4 daysలో కంప్లీట్ చేసేసారు? 4 daysలో కంప్లీట్ చేసిన. ఓకే, అంత ఫాస్ట్. అంటే మిర్రర్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా,
ఓకే ఆ ఎక్స్పీరియన్స్ తోటి చేసుకున్నాను అనమాట. ఓకే 4 daysలో షూట్ చేసుకున్నాను. ఓకే అదే మిర్రర్ మూవీ ఎన్ని రోజులు పట్టింది మీకు షూటింగ్? మిర్రర్ మూవీ 60 days మీద పట్టింది. 45 days 60 days మధ్యలో అయింది. ఇది 4 daysలో అయింది. ఓకే అందులో లీడ్ రోల్స్ ఎవరెవరు ఉన్నాయంటే తెలిసిన వాళ్ళే ప్రముఖులే? అందులో హీరోయిన్ ఉంది హరిత, మధు. ఆవిడ సినిమాలు ఎవరు అంటే ప్రీవియస్ ఏమైనా సినిమాలు చేశారా తను? షార్ట్ ఫిలిమ్స్, మూవీస్, చిన్న చిన్న క్యారెక్టర్స్, సీరియల్స్. తను లోకల్ అమ్మాయి అనమాట. తను అన్నీ చేసింది అనమాట. మధు అనే క్యారెక్టర్ ఉంది, తను కూడా అన్నీ చేసింది అనమాట. కన్నడలో, తెలుగులో అన్నిట్లో చేసింది తను కూడా. ఆ హీరోయిన్ మన ఇక్కడ అమ్మాయినా? ఇక్కడ అమ్మాయి. ఓకే అందులో బయట వాళ్ళు అయితే ఎవరు లేరు? ఓకే అందులో ప్రొడ్యూసర్స్ వాళ్ళంతా కూడా బాగా సపోర్టివ్గా ఉన్నారు? మా అంతా మేమే కదా. ఓకే అంతా మేమే చూసుకున్నాం. మరి అదే 60 days పెట్టింది మూవీ షూటింగ్? షూట్. ఓకే శ్రీనాథ్ గారు, మీరు పిఎం కేర్ ఫండ్కి అమౌంట్ ఇద్దాం అనుకుంటున్నారు కదా, యూట్యూబ్ ద్వారా వచ్చిన ఈ అస్తిక మూవీకి సంబంధించి యూట్యూబ్ ద్వారా వచ్చిన అమౌంట్ పిఎం కేర్ ఫండ్కి ఇద్దాం అనుకుంటున్నారు. మరి మీరు అనుకున్న అంటే అమౌంట్ ప్రేక్షకుల దగ్గర నుంచి అంతా మీరు రీచ్ అవ్వగలరు అంటున్నారా? రీచ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే క్యారెక్టర్ అట్లా డిజైన్ చేసినాం అనమాట. ఒక క్యారెక్టర్ని అట్లా ఎస్టాబ్లిష్ చేసినాము. సో మేము పడ్డ కష్టానికి ప్రేక్షకులు ఆదరిస్తారని ఒక నమ్మకం నాకు ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ యూట్యూబ్ ద్వారా వచ్చిన అమౌంట్ అంతా మేము యూజ్ చేయకుండా నా మీద నమ్మకంతో పెట్టిన మా మహేష్ అన్న, అశోక్ అన్న కానీ, మా లక్ష్మీర్ అన్న కానీ, మా జిత్ అన్న కానీ వీళ్ళందరూ ఏంటంటే పబ్లిక్కి మెసేజ్ ఇస్తున్నాం దీని వెంబడి అస్తిక నుంచి. ఆ మెసేజ్ త్రూ ఎంతైనా కొంచెం వచ్చినా కూడా మేము దీన్ని పిఎం కేర్ ఫండ్కి వేద్దామని ఉంది. నాకు తెలిసి ప్రజలందరూ బాగా ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. పిఎం కేర్ ఫండ్ కాకుండా ఈ టైంలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కదా. ఇబ్బంది పడుతున్నారు. మరి మీరు అది ఆ అమౌంట్ పేదలకి సాయం చేయొచ్చు కదా, అంటే ఫుడ్ డొనేషన్ కానీ, బ్లాంకెట్స్ కానీ ఇట్లా చాలా మంది చేస్తున్నారు కదా. చేస్తున్నారు మేడం, కానీ ఇప్పుడు అంటే ఇదైతే మీరు స్వతహాగా మీరు వెళ్ళి ఇస్తారు కాబట్టి మీకు ఆ తృప్తి వేరుగా ఉంటుంది కదా. కరెక్టే, మీరు అన్న పాయింట్ కూడా కరెక్టే మేడం. కానీ చాలా మటుకు నాకు తెలిసిన వాళ్ళందరూ ఫ్రీ వ్యాక్సిన్ వేసుకున్నారు. ఇప్పుడు వ్యాక్సిన్ దొరకడమే చాలా కష్టం ఉంది. అందులో వ్యాక్సిన్కి ఎంత అమౌంట్ ఉందో మీకు కూడా తెలుసు. 2 డోస్కి 1 ml డోసు 2 times వేసుకున్నా కూడా ఈక్వల్ టు 2000 దాకా పోతుంది అన్నమాట. నాకు తెలిసిన వాళ్ళందరూ వ్యాక్సిన్ వేయించుకున్నావు అంటే వేయించుకున్నాను. ఏడు వేయించుకున్నావు అంటే ఫ్రీ వేయించుకున్నా, పిఎం ఇస్తున్నాడు కదా. సో మాకు కూడా అవగాహన వచ్చింది. సో మనం కూడా పిఎం కేర్కి నా వంతు సహకారం, పెద్ద పెద్ద యాక్టర్స్, హీరోస్ అందరూ సపోర్ట్ చేశారు పిఎం కేర్కి, సీఎం కేర్కి. నా వంతు ఒక 1 రూపాయి అయినా చేయాలని చెప్పి ఒక చిన్న కోరిక ఉండే నాకు. మా ప్రొడ్యూసర్స్ చెప్పిన అన్న ఇట్లా చేద్దామా, అట్లా అనుకుంటున్నామని, ఏమంటారు మీరు అని చెప్పి. సో వాళ్ళు కూడా ఆలోచించారు, మంచి ఐడియా చేద్దామని చెప్పారు అనమాట. సో ఇట్లానైనా నేను చేసిన అని చెప్పి ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. పిఎం కేర్ ఫండ్కి 100 రూపాయలు పోయినా, రూపాయి పోయినా 130 కోట్ల ప్రజలకు వస్తుంది అది. సో నా తరఫున రూపాయి వచ్చినా కూడా చాలా సంతోషపడతాను నేను. ఓకే కానీ మీరు ఏదేమైనా కానీ ఇటు ప్రజలకి సేవ అయినా పిఎం కేర్ ఫండ్కైనా కానీ ఏదైనా కానీ మీరు ఒక మంచి డెసిషన్ అయితే తీసుకున్నారు లాక్డౌన్ టైంలో. ఇంకా మీ ప్రాజెక్ట్స్ ముందు ముందు మరిన్ని రావాలని, అట్లాగే మరింత సక్సెస్ అవ్వాలని, ఈ అస్తిక మూవీ కూడా మరింత సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము. మా V3 నుంచి మీరు మా V3 ప్రేక్షకులకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? V3 ప్రేక్షకులకు మా ఒక చిన్న విన్నపము, అస్తిక మూవీ త్వరలోనే రాబోతుంది యూట్యూబ్ ద్వారా. దీని నుండి వచ్చిన వ్యూస్ అన్నీ మేము పిఎం కేర్ ఫండ్కి ఇవ్వాలనుకుంటాము. మ్యాక్సిమం మీరు చూడండి, మీకు నచ్చుతుంది, మీరు షేర్ చేయండి, చూసిన వాళ్ళకి చెప్పండి. దీంట్లో వచ్చే ప్రతి రూపాయి కానీ ఎంత వచ్చినా కూడా పిఎం కేర్ ఫండ్కి ఇస్తున్నాము. మీరు చూసి ఆదరిస్తేనే మాకు తగినంత అమౌంట్ వస్తే మేము అది పిఎం కేర్ ఫండ్కి ఇస్తాము అని మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. ఎస్, చూసారు కదా మరి ఈ వారం శ్రీనాథ్ గారితో సినీ ముచ్చట్లు. మరి ఇలాగే శ్రీనాథ్ గారు తీసుకున్నటువంటి డెసిషన్ అయితే చాలా గొప్ప డెసిషన్. ఈ రోజుల్లో చాలామంది డబ్బు ఉన్న వాళ్ళు కూడా ఇట్లాంటి పేదలకి సహాయం చేయడానికి వెనకాడుతున్నటువంటి పరిస్థితి. మరి మీరు ఆలోచించి మరి శ్రీనాథ్ గారు తీసుకున్నటువంటి డెసిషన్ని మీరందరూ కలిసి ముందుకు నడిపించాలి. మరి మన V3 న్యూస్ నుంచి కూడా శ్రీనాథ్ గారికి సపోర్ట్ చేయాలని, అలాగే అస్తిక మూవీని మీరందరూ కూడా చూసి షేర్ చేసి పిఎం కేర్ ఫండ్కి అమౌంట్ ఎక్కువ వచ్చేలా, మీరు ఎక్కువ డొనేట్ చేసేలా మీరు చేయాలని కోరుతూ చూస్తూనే ఉండండి మా V3 న్యూస్, లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం.